మేము ఇక్కడికి మొగలరాజపురం వచ్చినప్పుడు కొత్తలో నీళ్లు ఉండేవి కాదు. కొండ మీద ఒక ఆయనకి టీబీ అది తగ్గిందని మా నాన్నగారు ప్రార్థన చేస్తే ఆ కొండ పక్కన ఉన్న చిన్న స్థలం ఇచ్చాడండి. అక్కడ చర్చ్ చేసుకోండి, మీరు అక్కడ ఉండండి అని. ఆ చిన్న స్థలం ముక్కలోనే మరి నీళ్ళు లేవు. చాలా ప్రార్థనలు చేశాము. ఇక్కడ పేటలో ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఊరంతా పేట అంతా కూడా అక్కడే నీళ్లు తోడుకొని, అది చాలా లోతుగా ఉండేది, తాడి చెట్టు లోతు ఉండేది. తోడుకోగలిగిన వాళ్ళు తోడుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు నుంచి చూస్తూ ఉండేదాన్ని. నేనైతే నాకు భయం వేసి నెల కోసం ఎవరైనా జాలి తెలిస్తే ఒక బిందె నీళ్ళు తోడుకోసేవాళ్ళు, లేకపోతే అట్టాగే నుంచునేదాన్ని. ఇంకా అయ్యో నాన్నగారు అమ్మాయి అట్టాగే నుంచి ఉందా, అయ్యో నా నుంచి అట్టాగే ఉన్నామమ్మా నేను పోతారా అని చెప్పేసి అట్లా నన్ను పిలిచి ఆ బావి నీళ్ళు పోసి బిందులో పోతే అది తీసుకొచ్చి మాకు ఇంట్లో వాడుకోవడానికి ఇచ్చేదాన్ని. తర్వాత కొద్ది రోజులకి సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే చిన్న బావి తవ్విచ్చారు క్వారీలు. ఆ బావి దగ్గరికి వెళ్ళాలి అంటే దాదాపు 1.5 కిలోమీటర్న్నర వెళ్ళాలి. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి మోసుకు రావాలి. సాఫీనాల కొండ గుట్టలుగా మెట్లుగా ఉండేది. దారంతా కూడా గోతులుగా. క్వారీల్లో ముగ్గు తీస్తూ ఉండేవాళ్ళు, క్వారీల్లో రాయి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా మరి కంకర కొట్టేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, లారీల శబ్దాలు ఇవే వినపడతా ఉండేవి. దారి కూడా మాకు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ నీళ్ళు కూడా ఎట్లా ఉండేవి, ఎర్రగా ఉండేవి, బురద నీళ్ళు. అవి ఎక్కడో అడుగునుండేవి. అవి తోడి పోసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆ పై నీళ్ళు తేట నీళ్ళు వచ్చే వరకు వాటిని వాడేవాళ్ళం కదా, అక్కడ పెట్టించేవాళ్ళు. ఇద్దరు విశ్వాసులు నీళ్ళ పంపులు వేయించుకున్నారు వాళ్ళ ఇళ్లలో. చుట్టుపక్కల వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. మేము వెళ్తేనే నీళ్ళు లేవు, పంపు పోయేది. అయ్యో వాళ్ళందరూ పట్టేసుకున్నారు, మీరు ఇప్పుడు రాకున్నారు ఏంటనే వాళ్ళు. ఎట్లాగా చాలా ఇబ్బందులు పడ్డాం. మా తమ్ముడు సైకిల్ వేసుకొని మనీళ్ళు ఎక్కడ కరెంటు బావి దగ్గరికి వెళ్ళి, అది కూడా చాలా దూరం అప్పట్లో. ఇంకా మున్సిపాలిటీ ట్యాంక్ అని అక్కడ ఉండేది బందర్ రోడ్ దగ్గర, అక్కడికి వెళ్ళి సైకిల్ మీద తీసుకొచ్చేవాడు. తర్వాత ఇంక నేను వెళ్ళటం మానేసాను. నెలకి ఆయనే తీసుకొచ్చేవాడు. 1 బిందె 2 బిందెలతో సరిపెట్టుకునే కాపురం కాదు మాది. దేవుని సేవ, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా అంత ఖర్చు. యవనస్తులైన వారు కూడా నీళ్లు, ఇద్దరు ముస్లిం సోదరులు కూడా ఎక్కువగా నీళ్లు పని మీదే ఉండేవాళ్ళే. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మ మీరు స్నానాలు చేయాలి అని అంటే పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసి రండి, లేదంటే మీరే వెళ్ళి తలాకు బిందె తెచ్చుకొని స్నానాలు చేయండి అని చెప్పేవాడు మా నాన్నగారు. అట్లా నాన్న బాధలు పడ్డాం ఇప్పుడు నీళ్ళ కోసం. తర్వాత ప్రార్థనలు చేయగా ప్రభు ఆయనతో చెప్పారంట, నేను నీకు నీళ్లు సమృద్ధిగా ఇస్తాను. ఒక సహోదరి చెప్పిన దర్శనం, రోడ్ల మీద పారుతున్నాయి ఆ నీళ్లు పంపుల్లో నుంచి. నాకు అట్లా కనపడింది. నిజంగానే ఆ రోజున మేము చేసిన విశ్వాసంతో చేసిన ప్రార్థన బట్టి దేవుడు మరి ఆ రోజుల్లో ఒక నాయకురాలతో మాట్లాడి ఆమె ద్వారా ట్యాంకు కట్టిచ్చేసి ఇక్కడ ప్రభు మరి నీళ్లు ప్రతి ఇంటికి నీళ్ళు అందేటట్లుగా, ప్రతి ఒక్కరికి నీళ్ళు అందేటట్లుగా. నీళ్ళ కార్లు వస్తే మేము వాళ్ళలో చొరబడి మేము పట్టగలిగేవాళ్ళం కాదు. అట్లాగే నుంచొని చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు నెట్టుకొని బాగా బలంగా ఉన్న వాళ్ళు అయితే బిందులతో నెట్టుకొని పట్టుకొని కాసినేమో కింద పోసి, కాసినేమో పైన పోసుకొని, కాసిన బిందుల్లో పోసుకొని అట్లాగా తోపులాట్లు. మాకు మాత్రం అందే కాదు, ఏదో 1-2 బిందులు తీసుకొచ్చి మా యజమానులు మాత్రం ఎప్పుడన్నా ఆడవాళ్ళు లేరులే అనుకున్నప్పుడు వెళ్ళిపోయి తోసి పట్టేసి. నేను వెళ్ళేదాన్ని కాదు, నాకు భయం వేసి. అవి కూడా ఏదో 2 లేకపోతే 3 బిందులు నీళ్ళు అవి తీసుకొచ్చి భద్రంగా మంచి నెలకు వాడుకున్నాం.